మన గని పిటి కార్యదర్శి మురళీ చౌదరి గారు ఈరోజు జరుగుతున్నటువంటి ప్రోగ్రాం కు ముఖ్య అతిథి మన యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య గారు, డయాస్ మీద ఉన్నటువంటి ఏరియా నాయకులు, పిటి నాయకులు, నా ముందున్నటువంటి వివిధ సంఘాల నాయకులు, సోదరి మనకి సందర్భంగా ధన్యవాదాలు. కార్మిక వర్గ హక్కులు సౌకర్యాలే ధ్యేయంగా దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ కార్మికుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కొరకు మరొకసారి భారీ పోరాటానికి నాంది పలికింది. అదే ఈ రోజు నుంచి గోరెట్ మీదుగా, మనుగూరు మీదుగా కొత్తగూడెంకు ఈరోజు 30 తారీఖున చేరబోతా ఉన్నది. 30 తారీఖున వేలాది మందితోటి చలో కొత్తగూడెం, చలో హెడ్ ఆఫీస్ ముట్టడి అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టడం ద్వారా కార్మిక వర్గ సమస్యలన్నింటినీ కార్మికుల మధ్యన చర్చ జరిగే విధంగా, కార్మికుల సమస్యల పరిష్కారం ఏజెండాగా భారీ మూవ్మెంట్ కు తెరలేపింది మన యూనియన్. ఆ డెవలప్మెంట్ లోనే జరుగుతున్నటువంటి జాతరలో ప్రప్రథమంగా అన్ని గనులు డిపార్ట్మెంట్ తోడు సింగరేణిలో ఈరోజు మెమోరాండాల సమర్పణ ఉంది. రేపు 7/7 అయినా వేలాది మందితోటి భారీ గేట్ మీటింగ్లు, పికెటింగ్లు, ధర్నాలు, మోటార్ సైకిల్ ర్యాలీలు చేస్తా ఉన్నాం. ఇలాంటి ప్రోగ్రామ్ లో మీరందరూ పాల్గొనడం ద్వారా మన హక్కులు సౌకర్యాలను దక్కించుకునే విధంగా వేలాదిగా, వందలాదిగా ఈ ప్రోగ్రామ్ లో కలిసి రావాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాను. ప్రధానమైనటువంటి డిమాండ్లు మన అధ్యక్షుల వారు చెప్తారు. 1-2 విషయాలు నేను చెప్పి సార్ స్టార్ట్ చేస్తాను. ఇవాళ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ గెలిచినటువంటి నేపథ్యంలోనే కార్మికుల మౌలిక సౌకర్యాలైనటువంటి విద్య, వైద్యం, ఉండటానికి ఇల్లు అనేటువంటి 3 ఉద్దేశాలపైన దృష్టి పెట్టింది. ఆ డెవలప్మెంట్ లోనే సింగరేణి కంపెనీని ఒప్పించి ఇవాళ వేలాది మంది నవయువకులైనటువంటి ఉద్యోగులు వాళ్ళ పిల్లలు పెరుగుతున్నటువంటి సమయంలో లక్షల రూపాయల కార్పొరేట్ స్కూల్స్ కి ఈరోజు పెడతా ఉన్నటువంటి పిల్లలను దృష్టిలో పెట్టుకొని కంపెనీలో సిబిఎస్ఈ సిలబస్ అనేటువంటి ఇంట్రడ్యూస్ చేయాలని గత సంవత్సరమే సెక్టర్ 2 లో సిబిఎస్ఈ సిలబస్ లో సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి పెట్టడం అనేటువంటి జరిగింది. ఈ సంవత్సరం జూన్ లో ఎస్టీపీపీలో సిబిఎస్ఈ సిలబస్ స్టార్ట్ కావాల్సి ఉన్నది. దాన్ని కూడా మనం స్టార్ట్ చేసుకోవాలి. అంటే బొగ్గు గని కార్మికుల సంక్షేమం ధ్యేయంగా లక్షల రూపాయలు సేవ్ చేసేటువంటి కార్యక్రమానికి మన యూనియన్ శ్రీకారం చుట్టి అమలు చేయించబోతా ఉన్నది. ఇకపోతే వైద్యం విషయానికి వస్తే రిఫరల్ లో సమస్యలు, మిమ్స్ రేటు తోటి కార్పొరేట్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ముఖము చాటేయటం. ఇవాళ ఏదైనా ఉద్యోగి తల్లి, తండ్రి, పిల్లలు హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ పంపితే నువ్వు కొన్ని నేను కొన్ని అని డబ్బులు చెల్లించేటువంటి విధానం, ఇట్లాంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మనమే కార్పొరేట్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి సెక్షనరీ కమిటీలో మాట్లాడడం జరిగింది. ఆ డెవలప్మెంట్ లోనే టెండర్లు ఓపెన్ చేసి పెట్టారు. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ స్టార్ట్ కావాల్సి ఉన్నది. ఒకవైపున విద్య, ఒకవైపున వైద్యం, మరోవైపున కార్మికులందరికీ కావలసినటువంటి గృహ వసతి, ఇల్లు అనేటువంటిది ఉంది. అది ప్రప్రథమంగా జరిగినటువంటి సెక్షనరీ కమిటీలోనే ప్రప్రథమైనటువంటి డిమాండ్ గా మనం ముందు వేయడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి డైరెక్టర్లు, ఆనాడు ఉన్నటువంటి జనరల్ మేనేజర్లు, స్థాయిలు తప్పకుండా కార్మికులందరికీ ఒక్కొక్క ఏరియాలో ఒకసారి మనమితో ఈ పద్ధతిలో ఉండాలని మేనేజ్మెంట్ కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇంకా అది అమలు జరగలేదు. మొన్న ఈ మధ్య నవంబర్ లో జరిగినటువంటి సెక్షనరీ కమిటీ సమావేశంలో ఏమయ్యా డైరెక్టర్లరా, ఏమయ్యా సీఎండి గారు డైరెక్టర్ పాడారు, మా కార్మికుల సొంత ఇంటి పథకం ఎలా ఉందని మన అధ్యక్షులు వారు అడిగారు. అడిగితే కమిటీ వేశాం, కమిటీ రిపోర్ట్ వచ్చింది, చూస్తామని చెప్పేసి అంటే మీ మేనేజ్మెంట్ కమిటీ వేస్తే మా కార్మికులకు ఇల్లు వస్తాయా? మీ మేనేజ్మెంట్ మాకు అనుకూలంగా మాట్లాడతాయా? లేదు, కార్మిక సంఘాలుగా మీ కమిటీలో మేము ఉంటే ఏ రూపంలో బొగ్గుగని కార్మికులకు ఇల్లు ఇస్తామనేటువంటి ఒక విధానం బయటకు వస్తుందని చెప్తే మన యూనియన్ నుంచి మన యూనియన్ లీడర్లను
ఆ కమిటీలో చేర్చబోతా ఉన్నారు. ఇట్లాంటి డెవలప్మెంట్ లో మౌలిక సదుపాయాలు సమకూర్చే దిశగా మన యూనియన్ ముందుకు వెళుతా ఉన్నది. అదే కాదు, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మన కంపెనీ ఆచరిస్తుందంటే 2 సంవత్సరాల క్రితం 7-8 వేల మంది ఉద్యోగులు క్లర్కుల పరీక్షకు పెట్టుకుంటే ఇంతవరకు క్లర్కుల పరీక్ష ఎగబెడతాం. ఇప్పుడేమో ఒక కోర్టుకు రైందని చెప్పేసి పెండింగ్ వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి చాలా విషయాలు మన అధ్యక్షుల వారు మీకు చెప్తారు కాబట్టి అన్నింటి జోలికి నేను పోవడం లేదు. ఇకపోతే ఏరియా లెవెల్లో ఉన్నటువంటి సమస్యలు, ఏరియా లెవెల్లో ఉన్నటువంటి సమస్యలు ప్రతి నెలలో స్ట్రక్చరల్ కమిటీ జనరల్ మేనేజర్ స్థాయికి జరిపి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా ఉన్నాం. దానిలో భాగమే ఎప్పుడు లేని విధంగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ మీరు గెలిపించిన తర్వాత 108 మంది సర్ఫేస్ జనరల్ మజ్దూర్లు ఇచ్చాం. ఇవాళ కోల్కతా సపోర్ట్ లైన్మెన్ కేటగిరీ తీసుకోవాలంటే జనరల్ మజ్దూర్ రాదని భయపడే వాళ్ళు ఉద్యోగులు. ఇప్పుడు అది లేదు. ఏ కేటగిరీ ఉద్యోగికైనా సర్ఫేస్ జనరల్ మజ్దూర్ కు అర్హత కలిగించి నికాలస్ గా మా వాళ్ళు కూడా కౌన్సిలింగ్ లో ఇంధనం ట్రాన్స్ఫర్ అయినా పర్వాలేదు, ట్రాన్స్పరెంట్ గా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా 108 సర్వే జనరల్ ఇప్పించాం. ఈ సంవత్సరం కూడా ఏరియాలో ఉన్నటువంటి ఖాళీలు డ్రెస్ అవుట్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో శ్రీరాంపూర్ ఏరియాలో ఇంకా సర్వే జనరల్ వచ్చేటువంటి దానికి కూడా శ్రీకారం చుట్టింది మన యూనియన్. ఇకపోతే వీళ్ళ క్యాడర్ స్కీమ్ పరిశ్రమకు సంబంధించినటువంటి ఉద్యోగులు, అది మైనింగ్ కావచ్చు, క్లర్కులు కావచ్చు, ఇవాళ చైర్మన్ కావచ్చు, ఇతరత్ర డిపార్ట్మెంట్ అన్ని కూడా ప్రమోషన్లు వచ్చినప్పుడు సీనియర్ ఉద్యోగులకు వాళ్ళకు కావలసినటువంటి చక్కటి ప్లేస్ కు పంపించిన తర్వాత జూనియర్ గా ప్రమోషన్ వచ్చినటువంటి ఉద్యోగులకు కౌన్సిలింగ్ విధానంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఈ రోజు మన యూనియన్ ముందుకు వెళుతా ఉన్నది. అంటే ఇవాళ మీకు తెలియదు కాదు కదా, ఇవాళ శ్రీరాంపూర్ లో చూసుకున్నా, సింగరేణిలో చూసుకున్నా నిస్వార్థంగా కార్మిక వర్గ సమస్యల పరిష్కారం ఏదైనా ఇవాళ ముందుకెళ్తున్నటువంటిది మన యూనియన్. ఏరియాలో అలానే ఉంది, సింగరేణిలో అలానే ఉంది. అయితే SRP3లో కూడా మీరు చూస్తున్నారు కదా, ఏదేమి ఉద్యోగికి ఏమైనా సమస్య వచ్చి మా దృష్టికి వస్తే పరిష్కారం కాకుండా ఏదైనా సమస్య ఉన్నదా? ఏదైనా సమస్య ఉన్నదా? ఏది లేదు. ఏ సమస్య అయినా మా దృష్టికి వచ్చిన తర్వాత యాజమాన్యంతో పోరాడి అది కష్టమైనా నష్టమైనా తప్పకుండా చేయాల్సిందంటే ఇక్కడ డైనమిక్ లీడర్షిప్ ఉన్నది. ఇక్కడ 20 మంది లీడర్లు చెలోటే పదాన్ని దునికేటువంటి పద్ధతిలో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా ఉన్నాం. మా దృష్టికి వచ్చిన ఏ సమస్య కూడా కాలేదు అనేటువంటిది లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంటే ఈ పద్ధతిలో మనం ముందుకెళ్తున్నటువంటి యూనియన్ ఇవాళ ఏరియా లెవెల్ కావచ్చు, కార్పొరేట్ లెవెల్ కావచ్చు, మనం ఈ పద్ధతిలో పోతా ఉంటే రాజకీయ జోక్యం, ఆర్థిక అరాచకత్వం, కొత్త గమనం లేకపోవడం, కార్మిక వర్గానికి విపత్కర పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని సమస్యలు పెండింగ్ అయితే సోషల్ మీడియా వేదికగా అక్కడికి రానోడు, చక్కరకు రానోడు, దండులోడు, దాసరోడు, 1% కూడా మెంబర్షిప్ లేనాడు సోషల్ మీడియా వేదికగా సింగరేణి కాలనీస్ వర్కర్స్ విమర్శిస్తున్నారు. ఏమయ్యా, ఒక్కటంటే ఒక్కటి మీ జీవితంలో, మీ బతుకులో దశాబ్దాలు సింగరేణిలో లీడర్లుగా పైరవి చేసుకొని చలమని అవుతున్నటువంటి దొంగ లీడర్లారా, ఒక్కటంటే ఒక్కటి ఈ లాభాల వాటా తెచ్చినాం, దీపావళి బోనస్ తెచ్చినాం, దసరా అడ్వాన్స్ తెచ్చినాం, పెన్షన్ తెచ్చినాం, తండ్రి కొడుకుల ఉద్యోగం తెచ్చినాం అనేటువంటి దమ్మున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉమ్మంటే ఏఐటీసీ ఫెయిల్ అయింది. ఏఐటీసీ ఫెయిల్ అయితే ఈ కంపెనీ ఉంటారా? ఏఐటీసీ నిలబడకపోతే ఈ కార్మికులు ఉంటారా? ఏఐటీసీ కలవడకపోతే కార్మిక వర్గ సమస్యలు ఉంటాయా? ఒకసారి గడి కార్మికులు చదువుకున్నటువంటి వాళ్ళు ఆలోచన చేయండి. ఇవాళ కార్మిక వర్గానికి అనుకూలంగా కంపెనీ లేదు, ప్రభుత్వం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో బలమైనటువంటి కార్మిక సంఘం వెనుక కార్మిక వర్గం సమీకృతం అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనల్ని మనం రక్షించుకునేటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే సరే, పెద్దలు వచ్చిన అన్ని విషయాలు చెప్తే నేను ఆగిపోతా. ఇవాళ 30 తారీఖున దిక్కులు పిక్కటిల్లే రీతిలో పొద్దున 9 నుంచి ఏ రాత్రికి ముగిస్తామో తెలియని ధర్నా, యాజమాన్య ప్రభుత్వాలకు కనువిప్పు కలిగే ధర్నా, హర్తాలు గేరాలకు సంబంధించినటువంటి ధర్నా,
డైరెక్టర్లు జనరల్ మేనేజర్ కుర్చీలో కూర్చోండి 10 గంటలైనా లేవకుండా ఉండేటువంటి ధర్నా. ఎవరి కొరకే ధర్నా? కార్మిక వర్గ హక్కులు సౌకర్యాల కొరకు. యాజమాన్య ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి సమస్యల పరిష్కారం కొరకే ఏజెండాగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఇవాళ ఈ ధర్నాలో, ఈ ప్రకటనలో, ఈ హర్తాల్లో, ఈ చేరాలలో వేలాది మంది కార్మిక వర్గం రేపు అక్కడ కూర్చుండబోతా ఉన్నాం. ఈ ఎఫెక్ట్, ఈ కార్మిక సమస్యల పరిష్కారం తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. చేయకపోతే మేము కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఉంటుందని ఇటు యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, కనువిప్పు కలిగే రీతిలో భారీ ధర్నాను చేపట్టబోతా ఉన్నాం. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, ఇవాళ గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్యలు చేసి కాలగర్భంలో కలిసిపోయింది. ఇంకా 3 సంవత్సరాల పీరియడ్ ఈ ప్రభుత్వానికి ఉన్నది. రేపు జరిగే ధర్నా ద్వారా తప్పకుండా మేము కనుక ఈ సమస్యలు పరిష్కరించకపోతే టిఆర్ఎస్ ప్రభుత్వం అయితే కోల్పేటలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు, 11 నియోజకవర్గాలకు 10 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. తద్వారా ప్రభుత్వం కూలిపోయింది. ఇవాళ ఆ ఒక సీటు కూడా ఇవాళ ఎక్కడో గోరెడ్డిలో 100 మంది 1000 మంది కార్మికులు ఉన్న దగ్గర మిగతా అంతా గిరిజన ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితిలో ఒక ఎమ్మెల్యే గెలిచాడు. భవిష్యత్తులో మా సమస్యలు కనుక పరిష్కరించకపోతే, రేపు ధర్నా తర్వాత నువ్వు చూడకపోతే పబ్లిక్ ఇవాళ మనసు వాడు ఆయన అంటారా, ఇక్కడ దండుగోడ దాసవాడు ఏం మాట్లాడుతాడంటే ఇది మొత్తం సింగరేణితో కొట్లాడాలవా, సర్కార్ తోటి ఏం పని మాట్లాడుతా ఉన్నాడు. ఏమైనా మారిపోయిన సమస్య ఎవరికి లింకు, సొంత ఇంటి పథకం ఎవరికి లింకు, ప్రభుత్వంతో లింక్ అయ్యే డిమాండ్లు దీంట్లో ఇమిడి ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో టీఆర్ఎస్ పార్టీ పట్టుకోలేదు, చేయలేదు. కాబట్టి